సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగు బ్లైండ్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు తనిష్క్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లైండ్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం డ్రీమ్ ల్యాండ్ నెక్స్ట్ పార్ట్ అంటే ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఈరోజు డ్రీమ్ ల్యాండ్లో సన్సెట్ వ్యాలీ అంటే ఏంటిది, మెయిన్ అసలు దీని కాన్సెప్ట్ ఏంటిది, దీన్ని ఎట్లా ఆడాలి, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే సన్సెట్ వ్యాలీ ఫస్ట్ పార్ట్ ఇది గైస్. మనమైతే ఈరోజు మ్యాచ్ ఆడడం, జస్ట్ అంటే ఏంటిది, దానిలో ఏమేమి ఉంటాయి, జస్ట్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం, ఓకేనా. సో సారీ గైస్, వీడియో చాలా అంటే ఈ మధ్య మనం వీడియోస్ లేట్ అవుతుంది, ఎందుకంటే నార్మల్గా బద్ధకంతో అంతే. సరే, మనమైతే ఓపెన్ చేద్దాం డ్రీమ్ ల్యాండ్ని. కొంచెం సరదైంది గైస్, అందుకే కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. ఓకే, ఓపెన్ చేద్దాం డ్రీమ్ ల్యాండ్. సో మీరు అనుకోకండి గైస్, ఎక్స్ప్లెయిన్ చేయలే, అప్పుడే డ్రీమ్ ల్యాండ్ ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసి మనం రూల్స్ చదువుదాం, రూల్స్ చదువుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సౌండ్ పెంచుదాం. డబుల్ టప్ చేద్దాం. సో యాక్చువల్గా ఏంటంటే డ్రీమ్ ల్యాండ్లో సన్సెట్ వ్యాలీ రానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గైస్. డ్రీమ్ ల్యాండ్ ఎట్లా ఆడతారు అంటే అది అని. కాకపోతే నేనేం చేస్తున్నా అంటే అసలు మీకు అసలు డ్రీమ్ ల్యాండ్ అంటే ఏంటిదో తెలీదు, అసలు డ్రీమ్ ల్యాండ్ ఎట్లా ఆడతారో తెలియదు, అసలు డ్రీమ్ ల్యాండ్ అంటే ఏంటిదో స్టార్టింగ్ మీరు స్టార్ట్ అవుతున్నా కానీ సన్సెట్ వ్యాలీ ఆడుకునేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఇంకా అంటే ఇప్పుడే డ్రీమ్ ల్యాండ్ ఇన్స్టాల్ చేయబోతున్నారు అంటే ఇప్పుడే మీరు ఎంటర్ కాబోతున్నారు అనుకోండి డ్రీమ్ ల్యాండ్, అయినా కూడా మీరు ఆడుకోవచ్చు. అంటే అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాగిన్ ఓకే గైస్, మనమైతే సన్సెట్ వ్యాలీ ఆడడానికి మనం ఫస్ట్ నార్మల్గా అయితే సన్సెట్ వ్యాలీ ఆడాలంటే అయితే మీరు 15 లెవెల్ అయితే ఉండాలి గైస్. 15 లెవెల్ వెళ్ళడం అయితే సింపుల్, మనం సెకండ్ వీడియోలో చూసాం. ఫస్ట్ టు 19th లెవెల్ దాంట్లో చూడొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ అయితే మనం లేయర్ ఓపెన్ చేయాలి. లేయర్ ఎట్లా ఓపెన్ చేస్తారు ఆల్రెడీ చెప్పాం కదా, 2 ఫింగర్స్తో డౌన్ అయినా అనాలి, లేకపోతే ఇట్లా ఒక్క నిమిషం అప్పర్ స్క్రీన్లో డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్. ఇప్పుడు మీరు మామూలుగా గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడాలంటే డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తారు కదా, హోమ్ డోర్ రైట్. మామూలుగా గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడాలంటే చేస్తారు కదా డబుల్ ట్యాప్ అండ్ హోల్డ్, అట్లా చేస్తే ఓపెన్ అవుతుంది. 2 విధాలుగా మీరు ఓపెన్ చేస్తారు. ఓకే, మనం అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, నావిగేషన్ క్లిక్ చేద్దాం. కామన్ నావిగేషన్ క్లిక్ చేద్దాం. ఈ లినన్ సిటీ క్లిక్ చేద్దాం. లినన్ సిటీ అని వస్తుంది. ఇక్కడైతే మనం బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్స్ క్లిక్ చేద్దాం. రైట్ స్వైప్ చేయండి. బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్ దాని మీద క్లిక్ చేద్దాం, వెళ్ళిపోదాం. నాకు టైగర్ ఉంది, మీరు మిషన్ బీస్ట్ ఉంటే మీరు అది వెళ్ళిపోతుంది. ఎట్లయినా డబుల్ టప్ చేద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోతా. నేను ఒక స్కిల్ ఉంటుంది ఫాస్ట్, దాన్ని అప్లై చేద్దాం. వెళ్తుంది ఫోన్. రైట్, మనకు వచ్చేసింది బ్యాటిల్ ఫీల్డ్ మాస్టర్ వచ్చేసిండు. మనం రైట్ సైడ్ చేద్దాం. ఇక్కడ మనకు వస్తాయి కొన్ని వాల్యూ ఆఫ్ డిసైసివ్ బ్యాటిల్, ఇది కాదు చాలా వస్తాయి గైస్. మనకు కావాల్సిన సన్సెట్ వ్యాలీ. ఫాస్ట్ స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, మనమైతే లెజెండ్ ఆఫ్ ద డ్రీమ్ ల్యాండ్ కూడా ఒక మంచి గేమే, కాకపోతే అది మీకు ఫ్యూచర్లో రావచ్చు. అది కార్డ్ గేమ్ అనుకోండి, అది నార్మల్. ఓకే, మనకు వచ్చింది కదా సన్సెట్ వ్యాలీ లెవెల్ 15. అంటే చెప్పాను కదా 15 లెవెల్ ఉంటే మీరు పోవచ్చు ఆడికి, అదే సన్సెట్ వ్యాలీ ఆడచ్చు. క్లిక్ చేద్దాం. యాక్టివిటీ రూల్స్ ఉంటాయి. ఎంటర్ బ్యాటిల్ ఫీల్డ్. సరే, మనకు రాదురా బాయ్ బ్యాటిల్ ఫీల్డ్ ఎట్లా, సరే రూల్స్ చదువుదాం. ఇంకా మీకు రూల్స్ చెప్పలేదు. యాక్టివిటీ రూల్స్ క్లిక్ చేద్దాం.
above level 15 can participate in the 5v5 battlefield of Sunset Valley. They can get 50 battlefield honor awards for గైస్ participating. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చెప్పని రూల్స్ కూడా నేను చెప్తా, అంటే దీంట్లో కొన్ని మెన్షన్ చేయలేదు అనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే కంగారు పడకండి. Characters above level 15 can participate in the 5v5 battlefield of Sunset Valley. They can get 50 battlefield honor awards for participating in the battlefield for the first time and winning for the first time every day. ఓకే ఓకే గైస్, ఇది ఏం చెప్పిందంటే, అంటే ఇది ఒకటి చెప్పలేదు, నేను అది చెప్తా. దీనిలో రెండు ఉంటాయి సన్సెట్ వ్యాలీలో, ఒకటి 5v5, ఇంకోటి 1v1. అంటే యాక్చువల్గా 2v2, 3v3, 4v4 ఉంటాయి. బట్ ఇక్కడ అంటే ఇప్పుడు సన్సెట్ వ్యాలీ బ్యాటిల్ ఫీల్డ్లో అయితే ఆప్షన్స్ రెండే ఉంటాయి, 1v1 ఇంకా 5v5. ఇప్పుడు మరి నువ్వు అన్నావు కదా 2v2, 3v3, 4v4 అది ఎట్లా ఆడాలంటే టీమ్ అప్ చేయాలి ఫస్ట్. అంటే రెండు టీమ్స్ మనం డిసైడ్ చేసుకోవాలి, మన టీం ఒకటి ఇంకా ఆపోజిట్ టీం ఒకటి. ఓకే, మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 2v2 ఆడాలనుకోండి. ఫస్ట్ మనము ఇంకా ఎవడైతే మనతో ఆడాలనుకుంటుండో వాడు మనం ఒక టీంలో ఉండి ఆపోజిట్ టీము అంటే మనం ఎట్లా చేసుకోవచ్చు అంటే 2v2 అనే చేసుకోవచ్చు. ఆపోజిట్ టీం ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నారు అనుకో ఆపోజిట్ టీంలో, మనం 2v5 అవుతుంది. అర్థమైందా గైస్? అది అట్లా మనం మన టీము ఇంకా ఆపోజిట్ టీము అంటే ర్యాండమ్గా ఆడుకోవాలి. మనం ఇక్కడ ఉండవు మ్యాచ్ చేయడానికి, ఇక్కడ జస్ట్ 1v1, 5v5 ఉంటాయి. అది ఎట్లా చేస్తారు 2v2 మ్యాచ్ అంటే మామూలుగా మనకి ఇన్వైట్ చేసుకోనికి ఉంటుంది ఆప్షన్, ఇన్వైట్ ఫ్రెండ్ ఒకటి ఉంటుంది. నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తా. ఓకే, ఇది ఏం చెప్తుందంటే మీరు 5v5 ఆడి ఓడిపోయినా గెలిచినా మీకు 50 బ్యాటిల్ ఫీల్డ్ ఆనర్ వస్తుంది. అంటే ఆనర్ ఉంటుంది అనమాట. దీనిలో ఆనర్తో ఏమైనా కొనుక్కోవచ్చు, ఆనర్ వస్తుంది. ఓకే, అది ఒకవేళ మీరు గెలిచారనుకో 5v5లో మీకు 100 వస్తుంది, ఓడిపోతే 50, గెలిస్తే 100. చలో రైట్ సైడ్ చేద్దాం. At Sunset Valley, 10 players are assigned to 2 camps, Light and Shadow. Players need to fight for their own camp and attack the opponent's defense tower in order to win. ఓకే గైస్, దీనిలో ఏం చెప్పిందంటే 10 ప్లేయర్స్ ఉంటారు కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు 5v5 అనుకోండి, 1v1, 2v2 అది మైండ్లో తీసేసేయండి. 5v5 అనుకోండి, ఇప్పుడు 2 క్యాంప్స్ ఉంటాయి. అదే అంటే మీకు అర్థమయ్యే చెప్పాలంటే 2 టీమ్స్, అదే 2 క్యాంప్స్ ఉంటాయి గైస్. ఒకటి లైట్ ఇంకా షాడో. At Sunset Valley, 10 players are assigned to 2 camps, Light and Shadow. Players need to fight for their own camp and attack the opponent's defense tower in order to win. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సన్సెట్ వ్యాలీలో మన క్యాంప్ని మనం కాపాడుకోవాలి. ఎట్లా? అదే మనం ఇట్లా ఏమంటారు, ఆపోజిట్ వాళ్ళని మనం చంపాలి. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన క్యాంప్ కోసం మనం ఫైట్ అంటే మన క్యాంప్ని మనం కాపాడుకోవాలి, ఆపోజిట్ క్యాంప్ని మనం పడగొట్టాలి గైస్. అంతే, ఒక సింపుల్ చెప్పాలంటే. ఏం చేస్తాం, మామూలుగా మనం అడిగి పోతాం, ఎనిమీస్ ఉంటే చంపాలి, మాన్స్టర్స్ ఉంటే చంపాలి. కాకపోతే ఇప్పుడు నేను ఈజీ చెప్తున్నా, కానీ అంత ఈజీ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనకి డ్రీమ్ ల్యాండ్లో ఏంటంటే సన్సెట్ వ్యాలీ కాకుండా మామూలు డ్రీమ్ ల్యాండ్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే మనకి క్యారెక్టర్ అంటే మనం క్యారెక్టర్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా మామూలుగా పవర్స్ అప్గ్రేడ్ చేసి అది. ఇప్పుడు సన్సెట్ వ్యాలీలో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. ఎంత ఆడతావో అంత నీకు కొత్త స్ట్రాటజీలు తెలుస్తాయి. అట్లా ఎనిమీస్ ఆపోజిట్ క్యాంప్స్ని అంత ఈజీగా పడగొట్టచ్చు. రైట్ స్వైప్ చేద్దాం. అర్థమవుతుంది కదా గైస్? ఏం డౌట్ ఉన్నా అని కామెంట్ బాక్స్లో చెప్పండి, రిప్లై ఇస్తాం. In the battlefield, every 30 seconds, the 2 camps will send troops to attack each other along 3 routes, each of which has 3 defense towers to resist the attack. Experience and drag gold can be gained by killing small soldiers, and more drag gold can... నాకే కొంచెం అర్థం కాకపోయినాయి, నేను స్కిప్ చేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీరు ఏం టెన్షన్ పడకండి. In the battlefield, every 30 seconds, the 2 camps will send troops to attack each other along 3 routes, each of which has 3 defense towers to resist the attack. Experience and drag gold can be gained by killing small soldiers, and more drag gold. In the battlefield, every 30 seconds, the 2 camps will send troops to attack each other along 3 routes, each of which has 3 defense towers to resist the attack. Experience and drag gold can be gained by killing small soldiers, and more drag gold can be obtained by destroying defense towers. ఓకే, దీనిలో డిఫెన్స్ టవర్స్ అని ఉంటాయి గైస్, 3 డిఫెన్స్ టవర్స్ ఉంటాయి. ఒకటి షాడో టవర్, ఓకే షాడో టవర్, మిడిల్ 1, మిడిల్ 2, మెయిన్ 3 ఉంటాయి మొత్తం. ఆ 3ని చంపడం అంత ఈజీ కాదు, చాలా పవర్ఫుల్ అవి. మనం ఏం చేయాలంటే
ఇప్పుడు మామూలుగా మాన్స్టర్స్ ఎట్లుంటాయంటే గైస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చిన్న చిన్న మాన్స్టర్స్ ఉంటాయి, అంటే సోల్జర్స్. వీటిని మనం చంపి దీంట్లో డార్క్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏంటంటే లెవెలప్ చేయడానికి పనిచేస్తుంది. అది డార్క్ గోల్డ్ ఏంటంటే మనకి టాలెంట్స్ అప్డేట్ చేయడానికి, అదే టాలెంట్స్ అప్గ్రేడ్ చేయడానికి పనిచేస్తుంది గైస్. ఓకేనా? అది ఇప్పుడు మనం చిన్న చిన్న మాన్స్టర్స్ని చంపితే మనకి ఎక్స్పీరియన్స్ ఇంకా డార్క్ గోల్డ్స్ వస్తాయి అన్నమాట. ఆ డార్క్ గోల్డ్స్తో మనం టాలెంట్స్ అప్గ్రేడ్ చేసుకొని లెవెల్. ఇంకోటి చెప్పడం మర్చిపోయా గైస్, అంటే మామూలుగా క్లారిఫై చేసేస్తా. సన్సెట్ వ్యాలీకి అసలు మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, మామూలు చెప్తున్నా. అసలు డ్రీమ్ ల్యాండ్కి సన్సెట్ వ్యాలీకి అసలు సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు మీరు లెవెల్ 15 ఉన్నప్పుడు సన్సెట్ వ్యాలీ ఆడొచ్చు అని చెప్పినా కదా. సారీ. అయితే మీరు సన్సెట్ వ్యాలీ మ్యాచ్ చేయగానే మళ్ళీ లెవెల్ 1లోనే ఉంటారు అందరు. ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు కూడా లెవెల్ 1లో ఉంటారు, మీరు కూడా లెవెల్ 1లోనే ఉంటారు. అసలు ఆపోజిట్ సైడ్కి మన సారీ ఏం మాట్లాడుతున్నా నాకే తెలియట్లే. డ్రీమ్ ల్యాండ్కి ఈ సన్సెట్ వ్యాలీకి అసలు సంబంధం ఉండదు. అంటే ఈ క్యారెక్టర్ వేరే, ఆ క్యారెక్టర్ వేరే. ఇప్పుడు మీరు ఎంత లెవెల్ 15లో ఉండి లెవెల్ 150లో ఉన్నా కానీ ఈ సన్సెట్ వ్యాలీకి వచ్చేసరికి అంతే. ఎందుకంటే అట్లా ఉంటుంది కదా సన్సెట్ వ్యాలీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లెవెల్ 15లో ఉన్నారనుకో, ఇప్పుడు వాళ్ళు 150లో ఎట్లైనా వాళ్ళే గెలుస్తారు కదా. అందుకే ఇది వేరే వరల్డ్ టైప్ అనమాట. ఓకేనా? అది ఇప్పుడు నేను ఏం చెప్తా, ఈ చిన్న చిన్న మాన్స్టర్స్ని చంపి డార్క్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చెప్పినా కదా గైస్, గెయిన్ చేస్తే మనకి లెవెలప్ అవుతాం. దాంతోపాటు డార్క్ గోల్డ్స్తోని మనం టాలెంట్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ డార్క్ గోల్డ్స్తోని మనం పవర్ఫుల్ అయ్యి ఈ చెప్పినా కదా డిఫెన్స్ టవర్స్ ఉంటాయండి, మిడిల్ 1 మిడిల్ 2 మెయిన్. వీటిని మనం డిస్ట్రాయ్ చేయాలి పవర్ఫుల్ అయ్యి. ఎందుకంటే పవర్ఫుల్ కాకపోతే అవి జావవు, చాలా పవర్ఫుల్ ఉంటాయి. వీటిని వేస్తే మనకి గట్టిగా వస్తాయి డార్క్ గోల్డ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ మూడింటిని మనం ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేసేస్తామో అప్పుడు మ్యాచ్ ఎండ్ అయిపోతుంది, మనం గెలుస్తాం. ఓకేనా గైస్? ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, 1v1 2v2 3v3 4v4లో మనకి ఏమంటారు ఆనర్ రాదు, బ్యాటిల్ ఫీల్డ్ ఆనర్ రాదు. జస్ట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. బ్యాటిల్ ఆనర్ అయితే రాదు. 5v5లోనే వస్తుంది బ్యాటిల్ ఆనర్. There are also some neutral monsters in the battlefield. Killing them can also gain experience and gold rewards. There are also 2 leaders in these neutral monsters. Killing them can also give the whole team a boost. ఆ లీడర్ నాకు అంత ఐడియా లేదు, కానీ ఇదేం చెప్పిందంటే కొన్ని, అంటే సారీ గైస్ నేను 2 టైప్స్ అని చెప్పినాను, మొత్తం 3 టైప్స్ ఉంటాయి. సారీ మర్చిపోతున్నాయి కూడా. ఒకటి ఏమో అంటే మనం ఫస్ట్ 3 టైప్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి ఏమో డిఫెన్స్ టవర్, ఈ పక్కకు పెట్టేసేయండి. డిఫెన్స్ టవర్ అంటే 1 2 3 పెద్ద పెద్ద అని చెప్పిన కదా, ఇవి ఉంటాయి. ఇంకొకటి ఏమో సోల్జర్స్, ఈ క్యాంప్ సోల్జర్స్ ఉంటాయి, ఇవి పక్కకు పెట్టేసేయండి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పలేదు, అది ఇప్పుడు చెప్తున్నా. చిన్న చిన్న మాన్స్టర్స్ ఉంటాయి కదా, అవిటిని మామూలుగా ఉంటాయి అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎట్లాంటి సమయంలో మనం వాడుకోవచ్చు, అది చంపాలంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ వ్యాలీ ఎంటర్ అయినాం, మ్యాచ్ స్టార్ట్ అయింది అనుకో. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే సోల్జర్స్ అంటే సోల్జర్స్ రారు. మనం అప్పుడు ఏం చేయాలంటే ఈ చిన్న చిన్న మాన్స్టర్స్ ఉంటాయి అని చెప్పినా కదా ఇప్పుడే, వీటి దగ్గరకు పోవాలి మనం. వీటి దగ్గర పోయి ఎక్స్పీరియన్స్ డార్క్ గోల్డ్, వీటిని చంపితే డార్క్ గోల్డ్స్ వస్తాయి అనమాట. అది ఇప్పుడు వీటిని చంపి మనం ఫస్ట్ వీటినే చంపాలి గైస్. ఫస్ట్ సన్సెట్ వ్యాలీలో మనం ఎంటర్ కాగానే మ్యాచ్ స్టార్ట్ కాగానే సోల్జర్స్ అపియర్ కారు. మనం వీటిని నాకు తెలిసి ఒక 1 మినిట్ అట్లా ఆగి అపియర్ అవుతారు. మనం మళ్ళీ సోల్జర్స్ దగ్గర పోయి చంపాలన్నమాట. ఇవి కూడా ఉంటాయి. ఒకవేళ మనం ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం లో అయిపోయినాం, మన ఎనిమి మనకంటే పవర్ఫుల్ ఉన్నాడు, మొత్తం గట్టి మామూలు ప్రో ప్లేయర్ అనుకోండి, మీరు అట్లాంటప్పుడు స్ట్రాటజీ ఏం చేయాలంటే, ఈ చిన్న చిన్న మాన్స్టర్స్ అని చెప్పిన కదా, వీటి దగ్గరకు పోయేసి ఈ ఎక్స్పీరియన్స్ గోల్డ్ కలెక్ట్ చేసేసుకొని మంచిగా పవర్ఫుల్ అయ్యి అప్పుడు వాళ్ళతో ఫైట్ చేయాలి.
ఇట్లా మంచి తెలివితో ఆడాలి గైస్. ఇది మొత్తం తెలివితోనే ఉంటుంది. రైట్ స్వైప్ చేద్దాం. This is a completely fair playing environment, and the attributes of equipment or other systems outside the battlefield are no longer valid. Experience and gold points are completely new concepts in this battlefield. The player's character level will start at level 1, only by killing enemy players or monsters to gain experience, and our goal to improve character level and skill level. నేను ఇప్పటిదాకా చెప్తుంది ఇది అసలు బయటి దానికి సంబంధం లేదు. ఎక్విప్మెంట్స్ అంతా పనిచేయవు. మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం ఒకసారి నేను మళ్ళీ. This is a completely fair playing environment, and the attributes of equipment or other systems outside the battlefield are no longer valid. Experience and gold points are completely new concepts in this battlefield. The player's character level will start at level 1, only by killing enemy players or monsters to gain experience, and our goal to improve character level and skill level. ఇది ఏం చెప్తుందంటే దీంట్లో కూడా స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి గైస్. అవి మామూలుగా మనకు మెంటల్ స్కిల్స్ ఉంటాయి కదా, దీంట్లో కూడా స్కిల్స్ ఉంటాయి, అవి అప్డేట్ చేసుకోవాలి. అదే ఏం చెప్తుందంటే అదే ఇప్పటిదా చెప్పిన లెవెల్ 1తో స్టార్ట్ అవుతారు. ఎనిమీస్ని కొడితే మాన్స్టర్స్ని కొడితే డార్క్ గోల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో మీరు పవర్ఫుల్ అయ్యి కొట్టచ్చు. నెక్స్ట్ If you have any questions about playing method or technology in the battlefield, you can participate in the discussion with other players. If you have better suggestions on how to play the battlefield, you are welcome to give feedback. If you have any questions about ఇచ్చేంత లేదులే కానీ characters of activity room, అదే ఏం లేదు, మనం మామూలుగా ఫీడ్బ్యాక్ అని చెప్పి enter battlefield, ఒకసారి ఎంటర్ బ్యాటిల్ ఫీల్డ్ చేద్దాం. subject value generation all, ఓకే, దీనిలో వచ్చేసినాం మనం. ఒకసారి ఎంపీసీ లిస్ట్లో చూడండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ task list, టాస్క్ లిస్ట్లో ఉన్నారు. ఎంపీసీ లిస్ట్ ఎట్లా మామూలుగా మనం అప్పర్ స్క్రీన్లో స్వైప్ చేస్తే వస్తాయి కదా. ఒకసారి మామూలు రివైండ్ చేస్తున్నా. custom navigation list, ఇది team member list, ఇది monster list, మాన్స్టర్ enemy player list, ఎనిమి ప్లేయర్ లిస్ట్, NPC list, ఎంపీసీ లిస్ట్. దీంట్లో ఒకసారి లెఫ్ట్ అయినా రైట్ అయినా స్వైప్ చేయండి. guard 1 meters west south, గార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. starting cross service matching 5v5, దీంట్లో రెండే ఉంటాయి చెప్పినా కదా చేసిందాక. ఒకటేమో క్రాస్ సర్వీస్ మ్యాచింగ్ 5v5, ఇంకోటేమో cross service matching 1v1, క్రాస్ సర్వీస్ మ్యాచింగ్ 1v1. ఇది view information, ఒకసారి దీని ఇన్ఫర్మేషన్ ఒకసారి heroes, ఓకే, వ్యూ హీరోస్. view share unlocked heroes, view talents, ఓకే, ఏం లేదు, ఒకసారి మామూలు ఎక్స్ప్లెయిన్ కాదు. primary talents, view talents, ఒకసారి view universal skills, view heroes, వ్యూ హీరోస్, ఇది view universal skills, ఈ వ్యూ యూనివర్సల్ స్కిల్స్ అంత అడ్వాన్స్. కానీ ఒకసారి టాలెంట్స్ చూపిస్తా గైస్. view talents, టాలెంట్స్ primary talents, దీంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటేమో gang, for level attack plus 10, up to primary talents, దీనిలో మూడు రకాలు ఉంటాయి. ఒకటేమో ప్రైమరీ టాలెంట్, ఇంకోటేమో అడ్వాన్స్ టాలెంట్స్, ఇంకోటేమో అల్టిమేట్ టాలెంట్స్. advanced talents, ultimate talents, అల్టిమేట్ టాలెంట్స్. ప్రైమరీ టాలెంట్స్కి ఏంటంటే కొంచెమే డార్క్ గోల్డ్ పడుతుంది. అడ్వాన్స్ టాలెంట్స్ కంటే ఇంకా కొంచెం పడుతుంది. ultimate talents, అల్టిమేట్ టాలెంట్స్కి ఏంటంటే జర గట్టిగా పడుతుంది డార్క్ గోల్డ్స్. పవర్స్ కూడా అట్లనే పెరుగుతాయి. ఓకే, నేను ఇంకొకటి ఏ టాలెంట్స్ అప్డేట్ చేస్తే మనం బాగా ఎనిమీని కొట్టచ్చు, ఏ దాని స్ట్రాటజీలు గీటజీ అన్నీ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే నాకు ఓకే లేదు, అంటే చాలు, ఇప్పటికి చాలు. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ జల్ది వస్తాయి అనమాట. అంటే పోయినసారి చాలా లేట్ అయింది, సారీ గైస్. ఓకే, మనమైతే నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇదేండి దీని దగ్గర ప్రాబ్లం అవుతుంది.